విశాఖలో భారీ డేటా సెంటర్స్ 480 acres లో దాదాపు 87,000 crores పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ గా చెబుతున్నారు. మొత్తం ఇన్వెస్ట్మెంట్ 87,500 కోట్లు అయితే అదనంగా స్టేట్ గవర్నమెంట్ 22,000 కోట్లు ఇన్సెంటివ్స్ రూపంలో ఇస్తుంది. ఇందులో పవర్ సబ్సిడీ, ల్యాండ్ సబ్సిడీ, జిఎస్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. అఫీషియల్ గా వేల సంఖ్యలో జాబ్స్ అంటున్నారు. కానీ రియాలిటీలో డేటా సెంటర్స్ కి మ్యాన్ పవర్ చాలా తక్కువ అవసరం పడుతుంది. అప్రాక్సిమేట్లీ 1000 నుంచి 1500 ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. దట్ టు కన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైంలో మాత్రమే కొన్ని టెంపరీ జాబ్స్ ఉంటాయట. ఈ మాత్రం దానికి వేలాది ఉద్యోగాలు వస్తాయని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? పైగా దీనికే 1000 మెగావాట్ల పవర్ ఖర్చు అవుతుంది. అంటే ఒక చిన్న సిటీకి సరిపడా విద్యుత్ కేవలం ఈ ప్రాజెక్ట్ కోసం యూజ్ చేయనున్నారు. ప్రభుత్వ భూమి అలోకేట్ చేసి సబ్సిడీలు ఇచ్చి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ప్రచారంలో చెబుతున్నట్లుగా భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే డేటా సెంటర్ దేనికి? ప్రజలకు ఉపయోగపడని ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా లబ్ధి పొందుతుందా? లో కాస్ట్ కి భూమిని కేటాయించి ఏఐ హైపర్ స్కేల్ డేటా హబ్ అని గొప్పలు చెప్పుకోవడం దేనికి? ఈ ప్రాజెక్ట్ ఏర్పాటైతే ప్రపంచంలో భారత్ డిజిటల్ ఫ్యాక్టరీగా మారుతుందని కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. అయితే ఇదంతా నాణానికి ఒక్కవైపు మాత్రమే. ఈ ప్రాజెక్ట్ నీటి వనరులపై తీవ్రంగా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. డేటా సెంటర్ సర్వర్లను కూల్ చేసేందుకు భారీగా నీటిని వినియోగించాల్సి ఉంటుంది. విశాఖలో ఆల్రెడీ వాటర్ సమస్య ఉంది. ఈ ప్రాజెక్ట్ వల్ల భూగర్భ జలాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అదేం ప్రాబ్లం కాదని కొట్టిపారేస్తుంది. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ మరియు నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది. నీటి వినియోగాన్ని తగ్గించడానికి క్లోజ్డ్ లూప్ వాటర్ సిస్టమ్స్ లాంటి ఆధునిక సంకేతాలను వాడుకుంటామంటుంది. వాస్తవానికి డేటా సెంటర్లు ఏర్పాటైన సిటీస్ లో ముంబై మినహా చెన్నై, బెంగళూరు, పూణే ఇప్పటికే వాటర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందని న్యూయార్క్ కు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ రేటింగ్స్ కంపెనీ S&P గ్లోబల్ అంచనా వేసింది. ఓవైపు ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకుంటుంది. మరి భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వర్కౌట్ అవుతాయా లేదా బెడిసి కొడతాయా చూడాలి.